గోవాలో దిగినప్పటి నుండి మొదలు పెడితే తెలుగు అయినా ఒక ఆయనని కొట్టి మరి చంపేసారు. బిల్లు 20,000 అయితే దానికి వాళ్ళు కట్టించుకున్నది బిల్ ఇచ్చింది 70,000కి బిల్ ఇచ్చిండు. మాట్లాడుకోండి రూమ్స్లో చాలా పెద్ద స్కామ్స్ జరుగుతాయి. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సాయి ప్రసాద్ అండ్ వెల్కమ్ టు ది సాయి ప్రసాద్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ ఇంకా సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేయండి. సో ఇవాళ మనం ది మోస్ట్ ట్రెండింగ్ టాపిక్ అయిన బాయ్కాట్ గోవా గురించి అయితే మాట్లాడబోతున్నాం. అసలు గోవాలో ఏమవుతుంది, ఎందుకు మర్డర్స్, ఎందుకు స్కామ్స్, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తా. ఇక్కడ పాములు తిరుగుతున్నాయి ఫ్రెండ్స్. సో ఓకే, లెట్స్ కమ్ టు ది టాపిక్. అసలు గోవాలో ఏమవుతుంది, ఎందుకు ఇన్ని స్కామ్స్ జరుగుతున్నాయి, అసలు ఏ విధంగా స్కామ్ చేస్తారు టూరిస్ట్ పైన, అండ్ ఓవరాల్గా ట్రావెలింగ్ ఫీల్డ్ ఉన్న పీపుల్ అందరూ గోవాని ఎందుకు బాయ్కాట్ చేద్దామని చాలా ఇన్స్టాలో కానీ ట్విట్టర్లో కానీ ఎందుకు ట్రెండ్ అవుతుందో దాని గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో గాయస్, నేను ఇదే ప్లేస్ నుండి మీకు గోవాకి బడ్జెట్ ట్రిప్ ప్లాన్ అయితే చెప్పిన, దట్ ఇన్ 5K. ఆ వీడియో అప్పుడు నేను 5K వీడియో చేస్తే దానికి మంచి రీచ్ వచ్చింది, చాలామంది పోయొచ్చారు కూడా ఆ బడ్జెట్లో. కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్లో గోవాలో ఏమవుతుంది అనేది మీకు క్లియర్గా చెప్తాం, వినండి. సో మనం లో బడ్జెట్ పెట్టుకొని గోవాకు పోయినప్పుడు మ్యాక్సిమం అయితే స్కామ్లకు గురిగాము. ఎందుకంటే మనం పబ్స్ కానీ లేకపోతే క్యాసినోస్ కానీ బోట్స్ కానీ మంచి మంచి కెఫేస్ కానీ పోము. సో అట్లే మనకు కొంచెం సేఫ్ అవుతుంది స్కామ్ కాకుండా. అది ఎందుకో మీకు క్లియర్గా తెలవాలనుకుంటే వీడియోని ఎండ్ వరకు చూడండి. నేను అంతేగాని మీరు గోవాకు పక్కా వెళ్ళండి అని అయితే ఏం చెప్పను. సో ఇట్లా స్కామ్స్ అయితే, ఇలాంటి ప్లేసెస్ దగ్గర స్కామ్స్ అయితే, ఈ విధంగా స్కామ్స్ అయితే అని మాత్రమే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. దాని తర్వాత మీరు డిసైడ్ కాండి గోవాకు వెళ్ళొద్దా అని చెప్పి. అండ్ మెయిన్గా అసలు గోవాలో ఏ విధంగా స్కామ్స్ అయితే చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు గోవాలో దిగినప్పటి నుండి మొదలు పెడితే, దిగిన తర్వాత కార్ కానీ స్కూటీ కానీ తీసుకుంటారు కదా రెంట్కి, అక్కడనే మీకు మొదటి స్కామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతుందంటే, నేను ఫస్ట్ టైం ఇప్పటికి నేను గోవా 3 to 4 times వెళ్ళినా, అయినా నేను ఒకటేసారి చిన్న స్కామ్కి గురైనా. దట్ టు వెరీ లెస్ అమౌంట్. అది ఈ స్కూటీస్ దగ్గరనే. ఏమైందంటే, మీరు స్కూటీ తీసుకొని వెళ్తారు, 2 days 3 days తీసుకొని అంత తిరిగి వస్తారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు వీడియో తీసుకోకపోయారు అనుకో, ఏం చేస్తారు, ఇక్కడ స్క్రాచెస్ పడ్డాయి, అక్కడ స్క్రాచెస్ పడ్డాయి అని మీరు డిపాజిట్ చేసిన 1000 రూపాయలు 1500 అక్కడ స్కామ్ చేస్తారు. అట్లా కాదు, మీరు వీడియోలు తీసుకొని అన్ని ప్రూఫ్స్ కరెక్ట్గా పెట్టుకున్నా కానీ వస్తాడు. ఏమంటాడు, మీరు ఒక 500 ఎంతో కొంత అమౌంట్ వేయాల్సి ఉందనుకో, లైక్ మీరు డిపాజిట్ 1500 చేసిందనుకో, ఏమంటాడు 1200 1000 చేతిలో పెట్టి, మిగతా నాకు దగ్గర చేంజ్ లేదు, మీకు ఆన్లైన్ చేస్తా, లేకపోతే మీరు వెళ్ళండి మీకు గూగుల్ పే చేస్తా, ఫోన్పే చేస్తా అని ఇట్లా స్కామ్ చేస్తాడు. తర్వాత మీ మనీ మాత్రం రిటర్న్ రాదు. అందుకే మీరు ఏం చేస్తారంటే, మీరు డిపాజిట్ చేసే అమౌంట్ కూడా ఎంత చేస్తుర్రు ఏంది, మన జెన్యున్ పర్సన్ దగ్గరనే చేసి జెన్యున్గా ఉన్నారా లేదా ఇవన్నీ గ్రహించి అయితే ఉండండి. ఎంత మనం తెలియని ప్లేస్లోకి వెళ్తాం కాబట్టి వాళ్ళ జెన్యునిటీ గురించి మనకు అర్థం కాదు కాబట్టి కొంతమంది అయితే ఇట్లా డిపాజిట్ దగ్గర స్కామ్ చేస్తారు. అండ్ వీడియోలు లేకుంటే మాత్రం ఇట్లా స్క్రాచెస్ పడ్డాయి, ఇక్కడ దెబ్బలు తాకినాయి, అప్పటి బండి ఇట్లా డ్యామేజ్ అయిందని ఇట్లా స్కామ్ చేస్తారు. సేమ్ ఇదే కాన్సెప్ట్ కార్స్ కూడా వర్తిస్తుంది. కార్స్కి ఇంకా కొంచెం ఎక్కువగా చేయడానికి అయితే ట్రై చేస్తారు. అండ్ దెన్ నెక్స్ట్ స్కామ్ మెయిన్ హోటల్స్. మీరు ఆన్లైన్లో హోటల్స్ బుక్ చేసుకున్నారనుకోండి, సపోజ్ పే హోటల్ కడితే మీరు వచ్చిన తర్వాత అమౌంట్ని, సార్ మీరు ఇంతమంది ఉన్నారు సార్, అంతమంది ఉన్నారు, ఈ రూమ్ ఇప్పుడు వెకేట్ లేదు, వేరే రూమ్ ఉంది, ఆ రూమ్ తీసుకోండి, దానికి ఇంకో 1500 2000 ఎక్కువ అవుతుందని చెప్పి అట్లా చేస్తాడు. ఓన్లీ ఇదంతా ఇక్కడ ఏం కాలేదు, మీరు రూమ్ చెక్ ఇన్ అయ్యారు, అంత అయిపోయింది. ఇఫ్ ఇన్ కేస్ మనం చెక్ ఇన్ అయ్యి అంత ఫ్రెష్ అప్ అయ్యి అది అయిపోయిన తర్వాత బయటకు వచ్చినాం అనుకోండి, బయటకు వచ్చేటప్పుడు కీ వాళ్ళకి అక్కడ పెట్టేసిపోతాం. వాళ్ళు ఏం చేస్తారంటే కీని వాళ్ళే డ్యామేజ్ చేసి, సార్ మీరు రూమ్కి డ్యామేజ్ అయింది సార్, ఇట్లా డ్యామేజ్ అయిన కీ ఇచ్చారు కదా, ఇక్కడ ప్రాబ్లం వచ్చింది అది ఇది అని చెప్పి అక్కడ మనీ దొబ్బనికి ట్రై చేస్తారు. అండ్ మీకు ఇది నాకు తెలిసిన వాళ్ళకి ఇలాంటి స్కామ్స్ అయినాయి. నేను కూడా ఒకసారి ఇలాంటి స్కామ్ గోవాలో కాదు వేరే దగ్గర ఎక్స్పీరియన్స్ చేసిన. వాళ్ళే కీని డ్యామేజ్ చేస్తారు, లేకపోతే వాళ్ళే మనం ఇచ్చిన కీని మీరు ఇవ్వలేదని చెప్పి మోసం చేసి అట్లా స్కామ్ చేయడానికి అయితే ట్రై చేస్తారు. ఇది గోవా రూమ్స్ దగ్గర. ఇది మనం మాట్లాడుకోండి. రూమ్స్లో చాలా పెద్ద స్కామ్స్ జరుగుతాయి, కెమెరాస్ పెట్టడం, అది ఇది పెట్టడం. స్పెషల్లీ ఇఫ్ ఇన్ కేస్ కపుల్స్ కానీ లేకపోతే గర్ల్స్ వెళ్ళే రూమ్స్లో మాత్రం ఇలాంటి చాలా జరుగుతాయి. ఇవన్నీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం ఈ కెమెరాస్ గురించి మీ అందరికీ తెలుసు, ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఎట్లా సెర్చ్ చేయాలి, అవన్నీ మీకు ఎంతో కొంత ఐడియానే ఉంటుంది. ఇది రూమ్స్ దగ్గర స్కామ్. ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మెయిన్ స్కామ్ అయిపోతుంది మెయిన్ ఇన్ గోవా. సో మీరు బీచెస్ దగ్గరికి వెళ్తారు, పార్కింగ్ దగ్గర సపోజ్ నాన్ పార్కింగ్ స్పేస్లో పెట్టారు అనుకోండి, మీ కర్మగాలి
పోలీసు వాడు ఫోటో కొడతాడు, వాడు ఫోటో కొట్టి ముందుకు ప్రాసెస్ చేసి మీద ఫైన్ అయితే అస్సలేయడు. సో మీరు వచ్చేదాకా వెయిట్ చేసి మీ దగ్గర 500 1000 దుబ్బనికి ట్రై చేస్తాడు. అందుకే మీరు ఏం చేస్తారంటే గోవాకి మీరు వెళ్తారో వెళ్ళారో తెలియదు, ఇఫ్ ఇన్ కేస్ మీరు వెళ్తే గోవాని మాత్రం పార్కింగ్ ప్లేసుల్లోనే బైకులు కానీ కార్లు కానీ పార్క్ చేసుకొని మా అంటే ఒక 20 రూపీస్ కానీ 50 రూపీస్ కానీ ఎక్కువ అమౌంట్ అయితే ఖర్చు అవుతుంది. అండ్ దెన్ దాని తర్వాత నెక్స్ట్ బీచ్లోకి వెళ్తారు, ఎంజాయ్ చేస్తారు. అయిపోయిన తర్వాత ఏదో రెస్టారెంట్కి వెళ్ళి ఏదో ఒకటి తింటారు కదా. ఇక్కడ చాలామంది చెప్తున్న స్కామ్ ఏంటంటే, సపోజ్ మీరు ఒక బిర్యానీ ఆర్డర్ పెడతారు, అది ఒక 250 రూపీస్ ఉంది, ఒక పర్ ప్లేట్ అనుకొని తిన్నర్ అయిపోయిన తర్వాత మెనూలో ఒక రేట్ ఉంటుంది, వాడు ఇచ్చే బిల్ ఒక రేట్ ఉంటుంది. ఇక్కడ స్కామ్ ఒక్కదాని మీద జస్ట్ ఒక 100 రూపీస్ ఎక్కువ తీసుకున్నా కానీ మీరు ఒక గ్యాంగ్ వెళ్ళినప్పుడు మీకు ఎంత లాస్ అవుతుందో మీద క్యాలిక్యులేట్ చేసుకోండి. అండ్ ఇది మన చిన్న వరకు రెస్టారెంట్లో జరిగే స్కామ్ మాత్రమే. ఇది కాకుండా కెఫేస్లో దీనికి మించిన స్కామ్ కొన్ని థౌజండ్స్ ఆఫ్ మనీని ఎక్స్ట్రా చేసి మోసం చేసిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి. ఒక పర్సన్కి ఆయన చేసిన బిల్లు 20,000 అయితే దానికి వాళ్ళు కట్టించుకున్నది బిల్ ఇచ్చింది 70,000కి బిల్ ఇచ్చిండు. ఒక టూరిస్ట్ దగ్గర 70,000 తీసుకున్నా కానీ తీసుకోనికి కూడా వాళ్ళు రెడీ ఉన్నారంటే అర్థం చేసుకోండి. మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా ఏం జరుగుతుంది ఏందనే సిచ్యువేషన్ మనకి క్లారిటీ ఉండదు. ఎందుకంటే పోలీసులు వాళ్ళ చేతుల్లో ఉంటారు మ్యాక్సిమం. స్కామ్ అయిపోయిన తర్వాత మనము అలాంటి మనకు తెలియని ప్లేసుల నుండి తప్పించుకోవడం చాలా కష్టము. అందుకే మనం వెళ్ళే ప్లేసెస్లో కూడా మనము స్పెండ్ చేసే దగ్గర కూడా కరెక్ట్ చూసుకొని స్పెండ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ చలాన్స్ మీరు అంత పర్ఫెక్ట్గా ఉండండి. లైక్ డ్రైవింగ్ ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు హెల్మెట్, మీ దగ్గర మీరు రెంట్ తీసుకున్న దగ్గర ఆర్సీ తీసుకోవడం, మీరు లైసెన్స్ మెయింటైన్ చేయడం, ఇవంతా కరెక్ట్ మెయింటైన్ చేసుకోండి. మీ వరకు కరెక్ట్గా ఉండండి. అప్పుడు పోలీసుల నుండి కొంచెం ఫైన్ అంటే పోలీసుల నుండి లంచాలు ఇవ్వకుండా తప్పించుకుంటారు. అంతేగాని మీ దగ్గర లైసెన్స్ లేకుండా మైనర్ ఏజ్ వాళ్ళు బైకులు నడుపుకుంటారు, అది దొరికితే మాత్రం మీ దగ్గర చాలా లాక్కోవడానికి పోలీసులు కూడా ట్రై చేస్తారు. ఎందుకంటే ఇది టూరిస్ట్ ప్లేస్. సో ఇలాంటి ప్లేసెస్ దగ్గర మనం పర్ఫెక్ట్గా ఉండాలి. మనం పర్ఫెక్ట్గా ఉన్నా మన టైం కరెక్ట్ లేకపోతే ఏదో విధంగా స్కామ్స్ అయితే అయిపోతాం. అండ్ ఇప్పుడు బీచెస్కి వెళ్తాం, రెస్టారెంట్స్ దగ్గర ఇట్లా స్కామ్స్ అవుతాయి, కెఫేస్ దగ్గర ఇట్లా స్కామ్స్ అవుతాయి, ఇవన్నీ చూసినాం కదా. దీన్ని మించిన స్కామ్ ఇఫ్ ఇన్ కేస్ మన ఫ్రెండ్స్ కానీ మనం మంచిగా దోస్తాంతో వచ్చి పబ్లో ఎంజాయ్ చేద్దామని పోతాం కదా. ఆ పబ్లో ఎంజాయ్ చేసేటప్పుడు గర్ల్స్ ట్రాపింగ్. గర్ల్స్ ఏ విధంగా ట్రాప్ చేస్తారంటే, మనం తాగుతున్న వైన్ దగ్గరకు వస్తారు, మాకు కొంచెం ఆఫర్ చేయండి, మీతో పిక్ దిగుతాం, మీతో డ్యాన్స్ చేస్తాం, అది ఇదని మనకి రష్యన్ గర్ల్స్ కానీ వేరే నార్త్ ఈస్ట్ గర్ల్స్ని కొంతమంది తీసుకొచ్చి వాళ్ళైతే ఇట్లా స్కామ్స్ చేయడానికి ట్రై చేస్తారు. వాళ్ళకి ఒక షార్ట్ తెప్పించుకోమంటే అది 100 రూపీస్ అని చెప్తారు. అదంతా వాళ్ళు తాగి మనతో కొంచెము చిల్ అయిపోతుంది కదా. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అమ్మాయిలు ఆ పబ్కి సంబంధించిన వాళ్ళే ఇట్లా ఓవరాల్గా మన బిల్ని అయితే ఇంక్రీజ్ చేస్తారు. మనకి షార్ట్ తీసుకునేటప్పుడు 100 రూపీస్ అని చెప్తాడు, మనకి బిల్లు మీద అది 400 500 ఉంటుంది. ఇట్లా ఓవరాల్గా మనని ముంచనీకైతే చాలా ట్రై చేస్తారు పబ్స్ దగ్గర. ఎందుకంటే పబ్స్ దగ్గర నేను తాగను, ఎస్పెషల్లీ లైక్ మా తెలిసిన అన్న వాళ్ళకి జరిగిన ఇన్సిడెంట్స్ చెప్తున్నా. వాళ్ళు తాగిన మత్తులో ఏదో అమ్మాయిలు అడుగుతారు కదా అని కొంచెము ఎమోషనల్ అయిపోయి వాళ్ళకి తాగిపించరు. లాస్ట్కి ఓవరాల్గా బిల్ అయితే ఎక్కువ వస్తుంది. ఇట్లా వచ్చిన తర్వాత మనం తెచ్చుకునే అమౌంట్ మొత్తం అయిపోతుంది. సో అప్పుడు మనం బుగ్గగాళ్ళం అవుతాం. సో ఇలాంటి స్కామ్స్ అయితే చాలా ఉంటాయి గోవాలో. అండ్ నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటా. స్కూటీస్ దగ్గర స్కామ్స్ అవుతాయి, హోటల్స్ దగ్గర స్కామ్స్ అవుతాయి, ఫుడ్ దగ్గర, కేఫేస్ దగ్గర, పబ్స్ దగ్గర ఇట్లా స్కామ్స్ అయితేనే ఉంటాయి. అండ్ ఇంకో స్కామ్ మీకు చెప్పాలా. సో బీచ్ దగ్గర షాక్స్ ఉంటాయి కదా, షాక్స్ దగ్గర రీసెంట్గా మన తెలుగు అయిన ఒక ఆయనని కొట్టి మరి చంపేసారు. దట్టు అలా వర్క్ చేసే షేక్స్ అంటే ఇట్లా కూర్చొనికి ఉంటాయి కదా. సో అలా వర్క్ చేసే వర్కర్స్. ఇది ఇది మనకైతే అర్థమవుతలే. సో ఒక టూరిస్ట్ని జస్ట్ అడిగినంత మనీ ఇవ్వలేదని చెప్పి కొట్టి చంపేసినంటే అర్థం చేసుకోండి మనకి గోవాలో జరుగుతున్న సిచ్యువేషన్ ఏ విధంగా ఉందని చెప్పి. సో రీసెంట్గా మన తెలుగు వాళ్ళు గోవాకి వెళ్ళినప్పుడు అలా వర్క్ చేసే వర్కర్స్ వీళ్ళని కొంచెం ఎక్స్ట్రా మనీ అడిగినందుకు వీళ్ళు ఇయ్యమన్నందుకు వర్కర్స్ వీళ్ళకి చిన్న గొడవ అయినందుకు సో వర్కర్స్ అయితే వీళ్ళని కొట్టి చంపేసారు. సో అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు మనకి గోవాలో ఉంది. ఇది చాలా ట్రెండ్ అయింది మనకి సోషల్ మీడియా మొత్తంలో. సో అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే మిడ్ నైట్ ఒక 8 మెంబర్స్ అలా 3 మెంబర్స్ అమ్మాయిలు అండ్ మిగతా అబ్బాయిలు అందరు కలిసి ఇట్లా షేక్స్ ముందు కూర్చొని బీచ్ దగ్గర తాగుతారంట. తాగిన తర్వాత లైక్ అందరు తాగుతారా కొంతమంది తాగుతారా తెలియదు. తాగిన తర్వాత అంత అయిపోయిన తర్వాత వర్కర్స్ వచ్చి మాత్రం కొంచెం డబ్బులు ఎక్స్ట్రా అయితే డిమాండ్ చేసిరట. ఇట్లా మిడ్ నైట్ వచ్చారు కదా అది ఇది అని చెప్పి. సో వీళ్ళు ఎందుకు ఇవ్వాలి అది దాన్ని మాటకి మాట పెరిగి ఇట్లా కొంచెము గొడవలాగా అయిన తర్వాత అక్కడ వర్క్ చేసే వర్కర్స్ కట్టెలతో ఒక ఆయన కొడితే మన తెలుగైన ఒక ఆయన చనిపోయాడు. ఇలాంటి సిచ్యువేషన్ మనకు గోవాలో ఉంది. గోవా అసలు కంప్లీట్లీ టూరిస్ట్ ఓరియంటెడ్ స్టేట్. అక్కడ టూరిస్టులు వస్తున్న వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది, గోవాకి బడ్జెట్ అనేది. కాకపోతే టూరిస్ట్ని ఇట్లా ట్రీట్ చేస్తూ ఉంటే మనకు అసలు వెళ్ళనీకి ఉంటుందా. అందుకే ఈ టాపిక్ ఇన్స్టాలో సోషల్ మీడియాలో మొత్తం చాలా ట్రెండింగ్ అయితే అయిపోతుంది. సో ఇదంతా
చూసిన తర్వాత నాకు కూడా అనిపిస్తుంది అసలు గోవాకి ఎందుకు వెళ్ళాలి. వాళ్ళకి మనం పోయిన కొద్దీ పవర్ అనేది చాలా పెరిగిపోతుంది. అక్కడ ఉన్న గోవాన్స్ కానీ లేకపోతే నార్త్ ఇండియన్ నుండి వచ్చి ఇక్కడ హోటల్స్ రెస్టారెంట్స్ పెట్టుకున్న వాళ్ళకి కానీ, సో వాళ్ళకి ఎందుకు మనకు డబ్బులు ఇవ్వాలా? వాళ్ళకి డబ్బులు ఇచ్చిన కొద్దీ వాళ్ళు చాలా పొగడుతోని ఒక కస్టమర్స్ని కేర్ చేయకుండా పోతలే. యాక్చువల్గా మన ఇండియా థీమ్ ఏంటి? అతిథి దేవో భవ అంటారు. సో మన ఇంటికి వచ్చినని మనం ఎంత కరెక్ట్ చూసుకోవాలి, మన స్టేట్లోకి వచ్చిన టూరిస్టులను మనం ఎంత మంచిగా చూసుకోవాలి. సో అన్ని వదిలిపెట్టి వాళ్ళపైన అటాక్ చేసి వాళ్ళపైన స్కామ్స్ చేస్తే మనకు వచ్చేది ఏముంది? సో అందుకే ఇప్పుడు హై టైం వచ్చింది. సో అందరూ బాయ్కాట్ గోవా అని అంటారు. అందుకోసమే అసలు మీ గోవాలో ఏమవుతుంది ఏందని చెప్పడానికే ఈ వీడియో అయితే చేసిన. సో వీడియోలో అర్థమైంది అనుకుంటా మీ స్కామ్స్ ఎట్లా జరుగుతున్నాయి, మర్డర్స్ ఎట్లా జరుగుతున్నాయి అని క్లియర్గా. అండ్ మీరేమనుకుంటారు? గోవాకి వెళ్దాం అనుకుంటారా? గోవాని స్కిప్ చేసి వేరే ప్లేస్ వెళ్దాం అనుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ వీడియోలో నేను కొంచెం ఫ్రస్ట్రేషన్తో ఫాస్ట్గా మాట్లాడినట్టున్నా, కానీ నా ఇంటెన్షన్ అయితే కరెక్ట్ చెప్పాలనుకున్నా. మీ వాకి అర్థమైంది అనుకుంటున్నా. సో నేను చెప్పింది కరెక్టా తప్పా అనేది మీరే చెప్పాలి కామెంట్ సెక్షన్లో, అది ఈ వీడియోలో. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేనే ఒకప్పుడు చెప్పినా మీకు గోవాకి 5,000 అయిపోతుంది 10,000 అయిపోతుంది అని. సో అప్పుడు సిచ్యువేషన్స్ వేరే ఉన్నాయి, ఇప్పుడు సిచ్యువేషన్స్ వేరే ఉన్నాయి. గోవా అనేది కంప్లీట్గా డ్రాస్టిక్గా చేంజ్ అవుతూ ఉంటుంది, చేంజ్ అవుతూ వస్తుంది. సో లాస్ట్ ఒక 8 months బ్యాక్ నేను గోవాకి వెళ్ళినప్పుడు కూడా నాకు అంతా అనిపించలేదు. లైక్ దే ఆర్ లాక్కుంటారు చాలా టూరిస్టుల దగ్గర నుండి అయితే. సో ఇది సంగతి. వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దిస్ ఇస్ యువర్ సాయి ప్రసాద్ సైనింగ్ ఆఫ్. జై హింద్.